అయోధ్య రామ మందిరంలో పనిచేసే సిబ్బందికి ఇకపై జేబులు ఉండకూడదు. అవును, జేబులు లేని యూనిఫామ్నే ట్రస్ట్ తప్పనిసరి చేసింది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అయోధ్య రామ మందిరంలోని హుండీ విరాళాల లెక్కింపు సమయంలో నగదు చోరీ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ చేపట్టింది. విచారణలో కొంతమంది సిబ్బందిని అరెస్ట్ చేయగా 2 ట్రస్టీలు తమ పదవులకు రాజీనామా కూడా చేశారు. అయితే ఈ పరిణామాల తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ భద్రతా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. అందులో భాగంగానే అందులో పనిచేసే సిబ్బందికి జేబులు లేని వస్త్రాలు ధరించాలి అనే కొత్త నిబంధన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అక్కడ పనిచేసే సిబ్బందికి జేబులు లేని ముదురు నీలం యూనిఫామ్ తప్పనిసరి చేస్తూ మొబైల్ ఫోన్స్, కెమెరాలు పూర్తిగా నిషేధించారు. ఇక హుండీ లెక్కింపు హాల్లోకి వెళ్లే ముందు 2 అంచెల అంటే 2 లేయర్స్ భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. ఇక బల్లలు, కుర్చీల వద్ద కాకుండా నేలపై కూర్చొనే విరాళాలు లెక్కించే విధానాన్ని కూడా అమలు చేయనున్నారు. వీటన్నింటితో పాటు సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికపై చర్చించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం నిర్వహించనుంది. అందులో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా, భద్రంగా మార్చే అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలపైన మీ అభిప్రాయం ఏంటి? కమెంట్లో చెప్పండి.